ఈయన వేయొచ్చుగా. నేను అందుకే అసెంబ్లీలో క్లియర్గా చెప్పిన ఈ అంశము, ఈ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట చాలా క్లియర్గా అయ్యా క్లోజ్ చేయనది. ఎక్కడుందా ఇక క్లియర్గా చెప్పి మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరం మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేస్తుంది. ఇది ఒక్కటే మనకు ఉన్న మార్గం, ఇంకొకటి లేనే లేదు, ఆప్షన్ లేదు. ఇక మన ముందు ఇంకొక ఆప్షనే లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. ఇక మనకు వాళ్ళకేమో ఫార్మా ఇండస్ట్రీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, సినిమా స్టూడియోలు, అధికారము, అంత మంత్రి పదవులు అన్నీ వాళ్ళకు. మన బీసీలకేమో కంట్రోల్ బియ్యము, రేషన్ కార్డు, ఇందిరం మిల్లు, సస్తి పింఛన్. అంతే. ఇది మన బతుకు. నేను ఒక్కని మండల్లో ఉంటే గిట్లా ఉంది, ఒక్క 10 మంది మన బీసీ బిడ్డలు కనుక తోడు నిలబడితే ఉంటుందా? వేరే సభ మొత్తం దద్దరిల్లిపోవాలి. చూద్దాం, మన మంచి రోజు వస్తుందిలే.